30 years బిలో వాళ్ళు కూడా చాలా మంది కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వన్స్ చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళకి స్కాన్స్ అంతా తీసిన తర్వాత డాక్టర్స్ చెప్తున్నారు ఏంటి అంటే ఏమి ప్రాబ్లం లేదమ్మా, కాకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ద మ్యాండేటరీ అని చెప్తున్నారు. కానీ హౌ ఇట్ ఇస్ మేడం, అంటే ఇంతకు ముందు కూడా చబ్బి ఉండేవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు, అంటే ఇంతకు ముందు రోజుల్లో మన పేరెంట్స్ టైంలో అయినా కానీ వాళ్ళు చాలా ఈజీగా కన్సీవ్ అయ్యి ఉండేవాళ్ళు. అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ ఇమీడియట్ జంక్ ఫుడ్, సో ప్రాసెస్డ్ ఫుడ్, సో ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు దాంట్లో. అండ్ ప్లాస్టిక్, ఇప్పుడు వై గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అంటే, ఈ ప్లాస్టిక్స్లో ఉన్న దాన్ని ఇట్ ఆల్ లిటిల్ స్లోగా, అది స్లో పాయిజన్ అన్నట్టు, స్పర్మ్ కానీ ఎగ్ కానీ తక్కువ చేయటానికి కెపాసిటీ ఉన్నాయి దాంట్లో, కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్ కోర్స్ అది పర్సనల్ గా మనం కపుల్స్ కి చెప్పలేం. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటాం ఎక్కువ, వాటర్ ఎప్పుడు దాంట్లోనే ఉంటాయి, దాంట్లోనే తాగుతాం. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ప్రివెంట్ ఇట్. బట్ కొంచెం ఐడియా ఉండాలి, ఎస్పెషలీ పిల్లలు కూడా స్కూల్లో బాక్స్ ప్లాస్టిక్ లో కాకుండా డిఫరెంట్ టైప్స్ మెటీరియల్లో అయితే ఇదన్నీ యాడ్ అవుతుంది స్లోగా. ఇది జనరల్ టాపిక్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన వరకు ఇప్పుడు మనం డిసిషన్ తీసుకుంటే కొంచెం ఎక్సర్సైజ్, అంటే ఏది ఎక్కువ చేయకూడదు. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ నాట్ కరెక్ట్, నాట్ గుడ్. టూ మచ్ డయట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. నేను కపుల్స్ కి యూజువలీ వెన్ దే కమ్ ఫర్ డయట్ ఇదే చెప్తాను, సి ఎండ్ ఆఫ్ ద డే ఒక హోలిస్టిక్ గా మనము హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ రెండు ఉండాలి. ఓన్లీ హెల్తీ ఫుడ్ ఉంటే సడన్ గా యూ విల్ ఇండల్జ్ ఇన్ టూ మచ్ ఆఫ్ కేక్స్ అలాంటిది ఒకేసారి తినాలనిపిస్తుంది.